అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. జనవరి 3వ వారంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ఫిబ్రవరికి సంబంధించినటువంటి నెలలో ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. సో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళతో డిస్కషన్లు కూడా చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీకి ఎక్కువ సీట్లు రావాలంటే మన పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళను కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించి మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడట. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ సీట్లు మనకే రావాలి, మనకే ఎక్కువ ఓట్లు రావాలి, మీరు ఏం చేస్తున్నారో చెయ్యి, ఏం కావాలన్నా నేను చూసుకుంటా. అట్లనే మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉంటారో, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఓడిపోయిన ఎమ్మెల్యేలు లేకపోతే ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతతో మాట్లాడుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. మొత్తం నేను డిస్కషన్ చేస్తా, మీకు ఏమి ఇబ్బంది లేదు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ను పెట్టండి. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డులు ఉంటాయి కదా, ప్రతి వార్డుకు ఒక సిబ్బందిని పెట్టండి. సిబ్బంది మీన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టండి. ప్రతి వార్డులో గత ప్రభుత్వంలో మనం చేసినటువంటి ఏదైతే కీలకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకు ప్రజలకు వివరించండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వైఫల్యాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కేసీఆర్ చెప్పిండట. చెప్పుడుతోటి ఇప్పుడు మొత్తం కేసీఆర్కి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం ఇప్పుడు దిగేటటువంటి అవకాశం ఉన్నది. ఊర్లలో దిగి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన దుష్ప్రచారం, బీఆర్ఎస్ పైన ఒక పాజిటివ్ ప్రచారం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో కాంగ్రెస్ వచ్చిన కాంచెలి హైడ్రా మొత్తం ఆగమాగం అయిపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు పోయింది, రుణమాఫీ పోయింది, 6 గ్యారెంటీలు లేవు, మొత్తం హైడ్రా తీసుకొచ్చి ఆగమాగం చేసి పడేసిందని మొత్తం ఇప్పుడు ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ నేతలు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన కొంత పాజిటివ్ ప్రచారం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. గతంలో వీళ్ళు చేసినటువంటి ఏదైతే మిషన్ భగీరథ, పెన్షను, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, అనేకమైనటువంటి అంశాలు ఒకటి రెండు మనం నోటితో చెప్పేటటువంటి ముచ్చటగా చాలా ఉన్నాయి. కేసీఆర్ చేసిన కేసీఆర్ పని చేయలే అని చెప్తలేం. కేసీఆర్ 100% పనిచేసిండు, 100% ఫుల్ఫిల్గా పనిచేసిండు. కానీ దాంట్లో కేసీఆర్ తెలిసి జరిగినాయో తెలియక జరిగినాయో కొన్ని స్కాములు అయితే జరిగినాయి. కాబట్టి ఈ స్కాములకు సంబంధించిన వ్యవహారం పక్కన పెడితే కేసీఆర్ పనిచేసిండు. వీళ్ళు చేసినటువంటి పని గురించి ఇప్పుడు పబ్లిక్ వివరించడానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రెడీగా ఉన్నారు. సో బీఆర్ఎస్కి సంబంధించిన స్ట్రాటజీ కాంగ్రెస్ని దెబ్బగొట్టడం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించిన స్ట్రాటజీ ఏంటంటే అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులు, ఈ రెండు తప్పులు పబ్లిక్ ముందు పెట్టాలనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల పెద్ద ఎత్తుగడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్లాన్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎలక్షన్ కంటే ముందు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొదటి ఎజెండా లెక్క కనబడుతున్నది. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీలలో 420 హామీలు ఇచ్చినారు. దీంట్లో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్లో ఒకవేళ ఓట్లు పడాలంటే వీళ్ళకి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏది చెప్పనా. ఫస్ట్ మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి 2500 రూపాయలు ఇస్తే మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మహిళలు కాంగ్రెస్కి గతంలో ఎమ్మెల్యే ఎన్నికలలో ఓట్లు వేయడానికి గల కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలో 2500 రూపాయలు ఇస్తే భరోసా ఉంటుంది. సో చాలా మంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు రోజు పనికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్ళ భర్తలను కోల్పోయి నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారు, కూలీలకు పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 2500 రూపాయలు ఇస్తే అట్లీస్ట్ మా పిల్లలకి కొంత పుస్తకాల కన్నా అయితే కదా, వాళ్ళ డ్రెస్సుల కన్నా అయితే కదా, పండగ పూట దేనికన్నా పనిచేస్తే కదా డబ్బులు అనేటటువంటి ఆలోచనతో ఒంటరి మహిళలు చాలా మంది కాంగ్రెస్కి ఓటేసారు. అలాగే మహిళలు చాలా మంది కాంగ్రెస్కే ఓట్లు వేసినారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఒకటి, తర్వాత 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్తున్నారు కదా, సో మాకు కొంత భరోసా ఉంటుంది మహిళలకు కూడా అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఓట్లు వేసినారు. సో ఈ 2500 రూపాయలు ఇవ్వకపోయేసరికి కొంతమంది మహిళలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇది ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్కి సంబంధించిన నేతల ప్లాన్. సో దాదాపు 2500 రూపాయలు కూడా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నది అనేది వినబడుతున్న చర్చ. ఇచ్చినాకనే పోదాం అనుకుంటారు. నాకు తెలిసే ఇచ్చే అవకాశం ఉండదు, మ్యాక్సిమం ఇద్దామని అనుకుంటారు కానీ అది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కానీ ఈ మహిళలకు సంబంధించిన 2500 రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో కూడా డబ్బులు కేటాయించడానికి రెడీగా ఉన్నారట. ఇది వినబడుతున్న చర్చ. మరి ఇప్పుడు ఈ పైసలు ఇస్తేనే గెలుస్తారు, మళ్ళీ లేకపోతే గెలవరు. పైసలు లేకపోతే ఉత్తగానే ఎన్నికలలో పోతాం, ఓట్లు ఎత్తారు, తర్వాత కొడతారు జనాలు కాంగ్రెస్ వాళ్ళని. ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు మొత్తం భయపడుతురు, ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. ఏం చేయాలో అర్థమవుతుంది. ఊళ్ళో పోతే వృద్ధులే కొడతారు కట్టెలతోటి. ఇప్పుడు ముసలోళ్ళ చేతిలో కట్టి ఉంటుంది, కట్టె పట్టుకొని అడతారు కదా, కట్టెలతోనే కొడతారు ఎమ్మెల్యేలను.
కారద్దాలు వలగొడుతారు అవసరం ఉంటారు వృద్ధులు అంత కోపం మీద ఉర్రు. పెన్షన్ లేదు, మరి పెన్షన్ లేదు ఏం చేస్తారు? 2500 రూపాయలు ఫస్ట్ ఆప్షన్ మహిళలకు సంబంధించిన ఓట్లు పడాలంటే. తర్వాత వృద్ధులకు దాదాపు 4000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పెన్షన్ ఇచ్చేదా? ఇయ్యలే. ఎంత ఇచ్చేది తెలుసా పెన్షన్? ఇప్పటిదాకా 2000 రూపాయల పెన్షన్ ఇస్తురట. అట్లీస్ట్ కేసీఆర్ 2016 రూపాయల పెన్షన్ ఇస్తుండే, కానీ వీళ్ళు 2000 రూపాయల పెన్షన్ ఇస్తురట. ఇక్కడ వృద్ధులకు సంబంధించినటువంటి ఓట్లు కొంత ఇబ్బందికరమైనటువంటి అవకాశమే ఉండొచ్చు. వృద్ధులకు సంబంధించినటువంటి ఓట్లు రావాలంటే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇస్తేనే వృద్ధులు ఓట్లు ఇస్తారు. చాలా మంది ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు, అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము చేయబట్టే కదా మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే ఇంత సిర పెడతారా? ఒకప్పుడేమో మా ఇంటికి వచ్చి పైసలు ఇచ్చేది, ఇప్పుడు మేము ఆఫీస్లో చుట్టూ తిరగాలన్నా ఉన్న పేర్లు కూడా తీసేసిరట, కొంతమంది వృద్ధుల పేర్లే తీసేసిరట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘోరంగా ఉంది చూడుర్రి. పెన్షన్ వచ్చేటటువంటి వ్యక్తుల పేర్లు కూడా కొన్ని తీసేసిరట. వాళ్ళకి రేషన్ కార్డులు లేవని, ఆధార్ కార్డులో లోపాలు ఉన్నాయని, వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయలేదని, రేషన్ కార్డు వెరిఫికేషన్ లేదు, కేవైసీ చేయలేదు, ఈ కేవైసీ లేదని చెప్పి వాళ్ళ పేర్లు తీసేస్తారు. తీసేసేసరికి వృద్ధులు కూడా చాలా మంది కోపం మీద ఉన్నారు. తర్వాత నెక్స్ట్ రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. కానీ సేమ్ గదే 5,000 రూపాయలు వస్తున్నాయి ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చినట్టే. ఈ రైతు బంధు రాకపోతే, ఒకవేళ రైతు బంధు ఇవ్వకపోతే మాత్రం 200%, 100కు 200%, 1000% వేసుకో, 1000% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవు. మీరు రాసి పెట్టుకోరు. రైతు బంధు ఇస్తేనే రైతులు ఓట్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. చాలా మంది రైతులు మాకు గతంలో 5,000 రూపాయల కేసీఆర్ పైసలు ఇచ్చేది కదా, ఇప్పుడు ఎకరానికి 7,500 రూపాయలు అంటారు కాబట్టి ఒక 2,500 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో కొంత భరోసా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకో 2 యూరియా బత్తాలు ఎక్కువ తెచ్చుకోవచ్చు, ఇంకో మందు డబ్బా ఎక్కువ తెచ్చుకోవచ్చు, కొంచెం మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా చదువుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో రైతులు ఓట్లు వేసారు. సీన్ కట్ చేసి ఇప్పుడు ఏమున్నది? రైతు బంధు కూడా గతి లేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి రైతులు చాలా మంది కోపం మీద ఉన్నారు. తర్వాత రుణమాఫీ కేవలం 2 లక్షల కంటే లోపు 70% మాత్రమే చేసినారు. ఇంకా దాదాపు 30% రుణమాఫీ పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇట రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ ఓట్లు లేరు కదా. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? ఒక 2 పక్కన పెడితే, ఒకటి భద్రాచలము, తర్వాత ఒకటి ఇక్కడ స్టేషన్ గన్పూర్ పక్కన పెడితే, మొత్తం హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటీ ప్రాంతాలలోనే కదా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు సీట్లు వచ్చినాయి. కేటీఆర్ డెవలప్మెంట్, కొంత హైదరాబాదు డెవలప్ అయింది కేసీఆర్ వల్లనే, కేటీఆర్ వల్లనే అనేది కొంత వినబడిన వ్యవహారం. సో ఈ వ్యవహారం పక్కన పెడితే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు ఇడబడ్డాయి ఏజెన్సీ ప్రాంతాలు, రూరల్ ప్రాంతాలు, పల్లెటూర్లలో, అడవి ప్రాంతాలలోనే కదా. చాలా మంది పేద ప్రజలే కదా, ఊర్లో ఉన్నటువంటి జనమే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. మరలా ఊర్లో ఉన్నటువంటి జనాలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే జనాలు ఎందుకు వేస్తారు ఓట్లు? సరే, 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టు, 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు పక్కన పెట్టి, ఇవి 2 పక్కన పెడితే ఇప్పుడు పబ్లిక్కి కావాల్సింది 2,500 రూపాయల డబ్బులు, మహిళలకు కావాల్సింది. మహిళల ఓట్లు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ 4,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్, వృద్ధుల ఓట్లు కావాలంటే, రైతుల ఓట్లు కావాలంటే మీకు కావాల్సింది 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఒకవేళ నిరుద్యోగుల ఓట్లు కూడా, చాలా మంది నిరుద్యోగులు ఊర్లలో కూడా ఉంటారు కదా, నిరుద్యోగుల ఓట్లు కావాలంటే మనం వీళ్ళు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కానీ ఒకవేళ నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా ఉద్యోగాలు ఇచ్చినాం అనేటటువంటి ఒక పేరు ఉన్నది కదా, అట్లా కూడా మీకు ఓట్లు పడవచ్చు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మీరు ఎగ్జామ్స్ కూడా పెట్టినారు. సో తర్వాత ఇప్పుడు పోస్టింగ్లు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేస్తామని కూడా చెప్తారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది 3 అంశాలు. ఈ 3 అంశాలపైన ఇప్పుడు ఆధారపడి ఉన్నది ఏది? గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి ఎలక్షన్ ముందు ఈ ఇచ్చినటువంటి 3 హామీలను నెరవేర్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రీ ప్లాన్ కనబడుతున్నది. ఈ 3 ఫస్ట్ ఈ రైతు బంధుకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడు చేస్తారట అంటే డిసెంబర్, నేను చెప్పిన డిసెంబర్ 31వ తారీఖు రైతు బంధు 15,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో వేయడానికి కాంగ్రెస్ రెడీగా ఉన్నది. మీరు రాసి పెట్టుకోరు, ఇదే జరుగుతుంది. వీళ్ళు ఉత్తగానే ఓరు ఎలక్షన్లకి కాంగ్రెస్ పోయే అవకాశం లేదు. అప్పు చేయనికన్నా రెడీగా, ఆఖరికి అప్పు చేసినా పప్పు కూడా పెడతారు వీళ్ళు. మీరు చూడుర్రి, రైతు బంధు పడుతుంది ఎకరానికి 7,500 రూపాయల రైతు బంధు పక్కా పడుతుంది. డిసెంబర్ 31 లోపు రైతు బంధు అకౌంట్లలో ఉంటాయి, మీరు రాసి పెట్టుకోరు. తర్వాత ప్రతి మహిళకు 2,500 రూపాయలు అని చెప్పినారు కదా, కసరత్తు చేస్తారు. నాకు తెలిసి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోవడంతోటే మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందే మీకు ఈ డబ్బులు వస్తాయని కూడా చెప్తారు. అట్లా కూడా చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు. 50-50 ఛాన్సెస్ కనబడతాయి. 2,500 రూపాయలు 50-50 ఛాన్సెస్. మరి దీంట్లో 2,500 రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీళ్ళు 30 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకని కొంతమంది, తర్వాత ఒంటరి మహిళలకు ఇస్తా అని చెప్పి కొంతమంది,
లేకపోతే కేవలం వృద్ధులకే వస్తాయని చెప్పి కొంతమంది, ఇవన్నీ వినబడుతున్న చర్చ. కొంతమంది ఏమో 25 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఇవ్వచ్చు అని ఇంకో చర్చ నడుస్తున్నది. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు ఇస్తాం, కొంత ఓపిక పట్టండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోవడంతో 2500 పడతాయని కూడా మభ్య పెట్టొచ్చు కాంగ్రెస్. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి 2500 రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో. తర్వాత 4000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ డిసెంబర్ 7వ తారీఖు పూర్తయిపోతాయట. డిసెంబర్ 7వ తారీఖు వేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖు ఎగ్జాక్ట్లీ వీళ్ళు సభ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ పెన్షన్ కి సంబంధించినటువంటి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో పెన్షన్ మొత్తానికి 4000 రూపాయల చొప్పున పెంపు చేయడానికి రెడీగా ఉన్నారు. తర్వాత రైతు బంధు కూడా 7500 రూపాయలు రైతుల అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రైతు బంధు పెన్షన్ పబ్లిక్ ఇచ్చిన తర్వాతనే, జనాల అకౌంట్లో వేసిన తర్వాతనే వీళ్ళు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోతారు. అంతకుముందు పోయేటటువంటి అవకాశం లేదు. పబ్లిక్ ఓట్లేయాలంటే ఉత్తగానే వేస్తారు. పబ్లిక్ ఒకప్పుడు జనాలు పార్టీలను నమ్మి ఓట్లు వేసేటోళ్ళు, ప్రభుత్వాలను నమ్మి ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడు లేరట్లా. పథకాలు వస్తేనే ఓట్లు. ఏం చేసినావో చెప్పంటారు జనాలు. ఏం చేస్తే ఇప్పటిదాకా మాకు చెప్పు అని అన్నాకనే ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ ఎలక్షన్ ఫీవర్ పట్టుకున్నది రేవంత్ రెడ్డి సార్కి. పబ్లిక్ తిరుగుబాటు రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఇవన్నీ చేసిన తర్వాతనే మనం ఖచ్చితంగా ఎలక్షన్లో పోవాలని రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్. కాబట్టి ఫస్ట్ రైతు బంధు, పెన్షన్ ఇవి రెండింటిపైన ప్రధాన దృష్టి పెట్టిండు. తర్వాత మిగిలినటువంటి ఆ 30%కి సంబంధించినటువంటి రుణమాఫీ. ఇప్పుడు రైతు బంధుకు దాదాపు 7500 కోట్ల రూపాయల బడ్జెట్ రెడీ పెట్టుకురట. తర్వాత 4000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఆల్రెడీ నెలకు 2000 ఇస్తున్నారు. కాబట్టి ఈ 2000 రూపాయలకు ఎంత బడ్జెట్ అవుతుందో సేమ్ ఇంకో 2000 రూపాయలకు ఇంకో 50% బడ్జెట్ పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది చేయబోతున్నారు. మొత్తానికి రైతుల అకౌంట్లో డబ్బులు, వృద్ధుల అకౌంట్లో డబ్బులు ఇవి వేసిన తర్వాతనే వీళ్ళు ఎలక్షన్లో పోవడానికి కాంగ్రెస్ రెడీ అవుతున్నది. ఎలక్షన్ నజారా మోగబోతున్నది. ఎలక్షన్ తెరపైకి రాబోతున్నది. గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్త సర్పంచ్లు రాబోతున్నారు. కాబట్టి 1-2 సార్లు గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాం, ఆచితూచి ఓట్లేయండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ముచ్చట్లు చెప్తారు. మేము మొత్తం పోడు భూములకు పట్టాలు చెప్పిస్తామని చెప్పి పైసలు కూడా తీసుకునే బ్యాచ్ ఉన్నారు. అవి చెప్తా, మస్తున్నాయి, నా దాంట్లో డేటా ఉంది, నేను చెప్తా. మీరే ఇబ్బంది పడకూరి, టెన్షన్ పడకూరి. పోడు భూములకు పట్టాలు చేపిస్తామని ఎంతమంది ఎంఆర్ఓల దగ్గర ఎంఆర్ఓతో సర్పంచ్లు డబ్బులు ఇచ్చి, తర్వాత ఎంఆర్ఓ అక్కడ నుండి వెళ్ళిపోయి, తర్వాత కొంతమంది వీఆర్ఏలు అప్పుడున్నప్పుడు వీఆర్ఓలు ఉన్నప్పుడు ఎంత పెద్ద దందా జరిగింది అనేది కూడా అందరికి తెలుసు. అవన్నీ తెరపైకి తీసుకొద్దాం ముందు. సో దయచేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఆచితూచి ఓట్లేయండి. మీరేమో పంచాయతీ ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాలలో కూడా అభివృద్ధి జరగాలంటే మంచి యువకుడిని చూసి ఓట్లేయిరి, జ్ఞానవంతుడిని చూసి ఓటేయిరి, మంచిగా మేధావిని చూసి ఓట్లేయిరి. ఉత్తగానే కొంతమంది వస్తారు, మొత్తం అయిపోతే భూకంపం బదలైపోతుందని రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళని కాకుండా మంచి వ్యక్తిని చూసి ఓటేయమని చెప్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక కీలకమైన డిసిషన్లోనే ఉన్నారు. అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దిగుదామనే ఆలోచనలో కనబడుతున్న పరిస్థితి.